ఎంజరావు గారు, ప్రపంచ చమురు రవాణాకు చాలా కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తే నౌకల్ని పేల్చేస్తామని కూడా ఐఆర్జీసీ హెచ్చరించిన పరిస్థితి. సో కానీ ఇప్పుడు చైనా షిప్లకు మాత్రం ఇరాన్ అనుమతి ఇచ్చింది, భారత్ షిప్లకు ఇవ్వలేదు. కారణం ఏంటి? ఎస్ అంటే ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ ని ఇరాన్ క్లోజ్ చేసింది. ఇప్పుడు ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటించడం ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్ టోటల్లీ మా కంట్రోల్లోకి వచ్చింది. టోటల్ ల్యాండ్ మైన్లు పెట్టాం, స్పీడ్ మిలిటరీ బోట్లు, స్టీమర్లు, మిలిటరీ బోట్లు పెట్టాం. ఏ షిప్ వచ్చినా పేల్చేస్తాం. ప్రతిరోజు ఒక్కో షిప్ పేలుస్తుంది. కాబట్టి ఏ ట్యాంకర్ కూడా అక్కడ నుంచి వెళ్ళడంలో 700 ఆయిల్ ట్యాంకర్లు అక్కడ చిక్కుపడిపోయినాయి. అందులో 37 ఇండియన్ ట్యాంకర్లు ఉన్నాయి, 100 దాకా చైనా ట్యాంకర్స్ ఉన్నాయి. ఇప్పుడు చైనా ఇండియాలో ఈరోజు విలవిలలాడిపోతున్నాయి. ఎందుకంటే ఆయిల్ లేదు, ఎల్ఎన్జీ లేదు, ఎల్పిజి గ్యాస్ లేదు, పెట్రోలియం లేదు. కానీ ఇప్పుడు షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే అది ఇండియాకి చాలా పెద్ద షాక్ అండి. ఎందుకంటే ఇరాన్ వైపు తటస్థంగా మనం లేకపోవడం ఇది ఇప్పుడు చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఇరాన్ ప్రకటించింది ఏంటంటే మా యొక్క ఫ్రెండ్ అయిన చైనా షిప్పులను, ఆయిల్ ట్యాంకర్లను మేము హర్మూజ్ స్ట్రైట్ ద్వారా అనుమతిస్తున్నాం అని ఇప్పుడు ఐఆర్జీసీ ఇరాన్ ప్రకటించింది. అంటే చైనా షిప్లు, ఆయిల్ ట్యాంకర్లు చక్కగా వెళ్ళి మలక్కా స్ట్రైట్ ద్వారా చైనాకి వెళ్తాయి. మరి చైనా ఎకానమీకి ఇబ్బంది లేదు కాబట్టి చైనా ఏదైనా చేయగలిగింది. కానీ దాని గ్రోత్ అలాగే ఉంటుంది. కానీ ఇండియన్ ఎకానమీకి కావాల్సిన ఆయిల్ సప్లై, ఎల్ఎన్జీ సప్లై, ఈవెన్ యూరియా రేటు కూడా పెరిగిపోతుంది. అందరూ అనుకుంటారు ఆయిల్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు అని. అది కాదండి. ఎల్ఎన్జీ 85% ఆగిపోయింది. గ్యాస్ బావులు లేవు, గ్యాస్ సిలిండర్ కూడా దొరకని పరిస్థితి. ఈ యుద్ధం ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఉక్రెయిన్లో ఇప్పుడు ఆ యుద్ధం వారం రోజులు ఉంటుంది అనుకున్నది 4-5వ సంవత్సరంలో ప్రవేశించింది. ఈ యుద్ధం ఎంత కాలం ఉంటుందో కూడా తెలియదు. మరి ఎలాంటి పరిస్థితి ఏంటండి? ఎక్కడి నుంచి ఈ పరిస్థితి మనం తెచ్చుకోవచ్చు అంటే ఇప్పుడు ఇరాన్ వైపు మనం లేము. మోడీ గారు ఇక్కడ చెప్పేది ఏంటంటే మేము అక్కడే చెప్తున్నారు ఏమని, సౌదీ అరేబియాతోను యుఏఈతో మాట్లాడుతున్నారు, ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళి వచ్చారు, ఇవన్నీ చేసి వాళ్లే మాకు సపోర్ట్ అంటున్నారు. కానీ ఇరాన్ వైపు ఎక్కడ కూడా ఖైమేని చనిపోయాడనే విచారం వ్యక్తం చేయాలి. ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే ఫస్ట్ అది పేల్చిన హర్మూజ్ స్ట్రైట్లో పేల్చిన షిప్పు ఎక్కడదండి? అది ఇండియన్ షిప్, వేరే ఫ్లాగ్తో వెళ్తున్న ఇండియన్ షిప్. అక్కడ ఇండియన్ షిప్లో 3 చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఇది అనమాట. అంటే ఇండియా మీద గుర్రుగా ఉంది ఇరాన్. అందుకనే ఇండియా ఫ్రెండే ఇండియా షిప్లను అలా చేయడం లేదు, అది ఓన్లీ చైనా షిప్లను అలౌ చేసింది. ఇప్పుడు ఇండియా ఇరానియన్ అఫీషియల్స్తో మనం మాట్లాడాలి, మేము మీ వైపు ఏదో ఉన్నామని. చైనా లాగా ఇదేమి అందరూ అనుకుంటున్నారు ఇది తప్పేంటి, అదొక డిప్లొమసీ. ఇరాన్ బతిమలాడడం కాదండి. ఇరాన్ అది యుద్ధంలో ఉంది కాబట్టి అది బాంబులు వేస్తుంది. బాబు మా షిప్ వచ్చినప్పుడు బాంబేకు అని చెప్పాలన్నమాట. అంటే ఇరాన్తో కన్విన్స్ చేసి చైనా లాగా మన షిప్పులను కూడా అలౌ చేయాలి అనేది ఇరాన్ని అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చాలా ఫ్రెండ్షిప్ ఉన్నాం, కల్చరల్ సివిలైజేషన్ రిలేషన్షిప్ ఉంది. ఇరాన్ మనం సరిగ్గా అప్రోచ్ అవుతే ఇరాన్ 100% ఇక్కడ కావాలి. ఎందుకంటే ఇరాన్ మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నాం, బ్రిక్స్లో ఉన్నాం, బ్రిక్స్ మెంబరు. ఇప్పుడు బ్రిక్స్ హెడ్ ఇండియా. ఇండియన్ మద్దతు ఇరాన్కి ఉంది అని తెలిసినా దాని వైపు చాలా బలం పెరిగిపోద్ది. ఇప్పుడు ఇండియా, రష్యా, చైనాలు వ్యూహాత్మకం ఉంటాయి. చైనాను ఒకటి అది కన్విన్స్ చేసిన కుదరదు, ఇండియాను కూడా కన్విన్స్ చేయాలి. అప్పుడే రష్యా కూడా కన్విన్స్ అవుద్ది. కాబట్టి మన అవసరం దానికి ఉంది ఇరాన్కి, కాబట్టి అది ఒప్పుకోవచ్చు. అదర్వైజ్ రెండో మార్గం ఏంటంటే దీర్ఘకాలికంగా యుద్ధం వెళ్ళిపోతుంది. ఇండియా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తట్టుకోలేదండి. హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అవుతే ఎల్ఎన్జీ ఆగిపోయింది, యూరియా ఉండదు. అగ్రికల్చర్కి ఎంతటి విపత్తు వస్తుందో చూడండి. యూరియా లేకపోతే, ఏది లేకపోయినా పర్లేదు, యూరియా లేకపోతే పరిస్థితి ఏంది ఇండియాలో? గ్యాస్ లేకపోతే పరిస్థితి, పెట్రోల్ లేకపోతే పరిస్థితి ఏంటి? కెమికల్ ఇండస్ట్రీ, పెట్రోలియం ఇండస్ట్రీ, ఎక్కువ ఎగుమతులు పెట్రోకెమికల్సే. టాప్ 5 ప్రొడక్ట్స్ చూస్తే టాప్ 3 పెట్రోకెమికల్ ఎక్స్పోర్ట్ చేస్తాం. అవన్నీ ఆగిపోయింది. అన్ని పెట్రోకెమికల్ అంటే ఆల్మోస్ట్ ఒక 100 ఇండస్ట్రీస్ ఉంటాయి, అన్నీ ఆగిపోతాయి. ఫార్మాస్యూటికల్ అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. నాఫ్తలిన్ లేకపోతే యూరియా కొరత ఉండదు. చాలా దారుణమైన పరిస్థితి. మరి ఏం చేయాలి? యుద్ధం వెళ్ళి నెలలు కాదు సంవత్సరాలు అయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇరాన్ని కన్విన్స్ చేసి మన షిప్పులు తెచ్చుకోవాలి. మన షిప్పుల వరకు చైనాకు వచ్చినట్టు అనుమతిని తీసుకోవాలి. అది కావాలంటే అది ఈజీగా ఇస్తాయి, ల్యాండ్ మైన్స్ ఆ టైంలో క్లియరెన్స్ చేసి ఇస్తాయి. అదర్వైజ్ ఏం చేయాలంటే మనకున్న రెండో మార్గం ఏంటంటే వీ హ్యావ్ టు యూజ్ ది ఫోర్స్. అమెరికా ఇండియా యొక్క వార్ షిప్పులతో కాపలా కాసి తీసుకురావాలి. ఇండియాకి అంత ఫోర్స్ ఉందండి. ఇరాన్ ఒకవేళ ఒప్పుకోకపోతే ఇరాన్ కరాఖండకి చెప్పాలి, మా షిప్పులు తెచ్చుకోవడానికి మేము ఎంతకైనా వెళ్తాం అని. అంటే మా షిప్పుల మీద నువ్వు బాంబింగ్ దాడి, ల్యాండ్ మైన్స్ దాడి, స్పీడ్ బోట్స్తో చేస్తే మా వార్ షిప్పులు రంగంలోకి వెళ్తాయి. మన 4-5 వార్ షిప్పుల్ని, మన ట్యాంకర్స్ని కాపలా ఇచ్చి తెచ్చుకుంటామండి. ఇప్పుడు పైరేట్స్ హౌతీస్ టైంలో మనం అదే చేస్తున్నాం. ఇప్పటికీ మన షిప్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. పర్షియన్ గల్ఫ్కి వెళ్తే నార్త్ అరేబియన్, ఈ రెడ్ సీ దగ్గర మన షిప్లు ఎప్పుడూ కాపలా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మేము ఈ టైప్కి వస్తామని ఇరాన్ బెదిరించాల్సిన పరిస్థితి ఇండియాకు వచ్చింది. అందుకని నేను చెప్తున్నా,
ఇండియా కూడా యుద్ధ రంగంలో ఉంది అని. ఇండియా యుద్ధ రంగంలోకి వెళ్ళకపోతే, ఇప్పుడు ఇరాన్ ఒప్పుకోకపోతే మనం యుద్ధ రంగంలోకి మనం వెళ్ళవలసిందే. అంటే ఇరాన్ మీద అటాక్ కాదండి, మన షిప్పులకి మనం పెట్రోలింగ్ పెట్టుకొని మన ట్యాంకర్స్ని తెచ్చుకోకపోతే మన ఎకానమీ ఏమవ్వాలి? మనం బుక్ అయిపోవాలి. 2% గ్రోత్ రేట్, ద గ్రేట్ ట్రంప్కే అడ్డంగా నిలబడి మన ఎకానమీని ప్రొటెక్ట్ చేసుకున్నాం, రష్యా నుంచి ధైర్యంగా ఆయిల్ తెచ్చుకుని. మరి ఇప్పుడు ఎందుకు తెచ్చుకోకూడదు? అదే ప్రాంతం నుంచి ఎల్ఎన్జి రావాల్సిందే. చాలా పెద్ద విపత్తులో మనం ఉన్నాం. లేకపోతే ఇంకొక మార్గం ఏంటంటే, మనం ఇప్పుడు ఒమన్తో మనకు పూర్తి సంబంధాలు ఉన్నాయి, యుఏఏతో మనకు పూర్తి సంబంధాలు ఉన్నాయి. కొన్ని పైప్ లైన్స్ ఏంటంటే ఒమన్, సౌదీ అరేబియా నుంచి ఒమన్ వస్తాయండి. ఒమన్ అంటే హర్ముజ్ స్ట్రైట్ని బైపాస్ చేస్తాం, ఈ విధంగా తెచ్చుకోవచ్చు. లేదా సౌదీ అరేబియా ఈ పక్కన రెడ్ సీ దగ్గర నుంచి ఉన్న పైప్ లైన్స్ నుంచి మన కన్సెషన్ తెచ్చుకోవాలి. అదర్వైజ్ చాలా డేంజర్లో మన ఇండియన్ ఎకానమీ పడబోతుంది. మీకు నేను ఇప్పుడు చెప్పేది ఈరోజు అర్థం కాదు. పెట్రోల్ రేటు $150 దగ్గరికి వెళ్ళినప్పుడు ఇండియాలో పెయిన్ తెలుస్తుందండి. అంతటి డేంజర్ విపత్తులో మనం ఉన్నాం. అందుకని ఇండియన్ గవర్నమెంట్ షేక్ అయిపోతుంది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ అక్కడ రెండే విషయాలు, ఒకటి పెట్రోల్ నేచురల్ గ్యాస్ సప్లై, రెండు అక్కడ ఉన్న భారతీయుల సెక్యూరిటీ. ఈ రెండు విషయాల మీద తల పట్టుకుని కూర్చుంటారు. ఎందుకంటే అంత ఈజీ కాదండి. ద గ్రేట్, ఈ వరల్డ్ అంతా లీడర్స్ అంతే. ఇప్పుడు ఎకానమీ అంటే అంత చాలా పెద్ద విషయం అనమాట. మోడీ లేదు, వీళ్ళు లేదు, ఎవరైనా ఆ పరిస్థితిని సాల్వ్ చేయాలి. కాబట్టి ఇరాన్ బెదిరించి మన యుద్ధ నౌకలు మనకు ఆయిల్ ట్యాంకర్స్ని కాపలా రావాలా, లేదా ఇరాన్ చైనాకి ఇచ్చినట్టు కన్సెషన్ మనకు రావాలి? ఇది మనకి ఒక ప్రెస్టీజ్ ఇష్యూ. ఎందుకంటే అక్కడ చైనాకు అనుమతించి మనకు అనుమతించలేదంటే మరి మన పరిస్థితి ఏంటి? ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టేచర్ ఏంటి? ఆ ట్రంప్ మనకు యుద్ధం చేస్తాడు. సో మన ఇండియా ఇప్పుడు ఇంత గ్రేటెస్ట్ ఆర్మీని, ఇంత గ్రేటెస్ట్ నేవల్ ఫోర్స్ని మనం ఎలా ఉపయోగిస్తామనేది ఇప్పుడు క్వశ్చన్.